తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ చేపట్టిన చైతన్య శంఖారావం యాత్ర 12వ రోజుకు చేరుకుంది. ధవళేశ్వరంలోని వాడపేటలో ఆయనకు జన సైనికులు, స్థానిక మహిళలు ఘన స్వాగతం పలికారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ ఆశయాలను ఇంటింటికి తిరిగి వివరిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, తమ ప్రాంతంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని స్థానికులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఎదగాలంటే పారిశుద్ధ్యం బాగుపడాలి. ఈ ప్రభుత్వం కానీ, ఈ పంచాయతీ కానీ ఈ పారిశుద్ధ్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించినటువంటి సందర్భంలో వారందరికీ ఒకే ఒక్క మాట చెప్పాను. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నిస్తాం. ఒకవేళ వారు చేయకపోతే మరొక 6 నెలల్లోనూ 7 నెలల్లోనూ ఎప్పుడు ఎన్నికలు జరిగేటప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చి మీకు తప్పనిసరిగా మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తామనేటువంటి మాటని వారికి చెప్పడం జరిగింది. అప్పుడు అధికారం లేనప్పుడే మీరు కొన్ని కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు మీరు చేస్తారనేటువంటి నమ్మకం మాకుంది. పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరుడు మీద మాకు నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది. మేము తప్పనిసరిగా మీకు సహకరిస్తామనేటువంటి మాట వారందరూ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఇవి చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. ఈ సమస్యలు చూస్తున్నప్పుడు వీటికి పరిష్కారం చూసి పెట్టాలి. ఇక్కడ అందరూ కూడా మత్స్యకారులు ఉన్నారు, దళిత వర్గాల వారు ఉన్నారు. వీరందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కుటుంబాల వారు. ఆర్థికంగా సంపన్నవంతులు కాదు వీరు. వీరికి సౌకర్యం